కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎమ్మెల్యే గారి దగ్గరే ఉంటున్నారు, మీరు ఆ ప్రయత్నం ఏమైనా ఆయన చెప్పి చూసారా సార్? మీ నియోజకవర్గం పరిధిలో ఉన్న వాళ్ళనైనా కదా? సార్ ఒకటండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో 22,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారంట అని చెప్తున్నారు వాళ్ళు. మీరు మరి ఇట్లాంటి వాళ్ళని చేరదీసి ఒకటండి, ఈ విధానపరమైన నిర్ణయాలు అది ఎమ్మెల్యే స్థాయిలో అయ్యేవి కాదు, ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు అవి. అది ఎమ్మెల్యే స్థాయిలో తీసుకునే నిర్ణయాలు కాదు, ఎమ్మెల్యే స్థాయిలోనో లేకపోతే మంత్రి స్థాయిలోనో అవే కాదు. అంటే ఆలోచించాలి, ప్రయత్నం అనేది చేస్తారు కదా, ఎమ్మెల్యే దగ్గర నుంచి కదా మొదలవుతుంది విధానపరమైన నిర్ణయాలు అనేది. ఇప్పుడు మీరు చెప్పిన సంచార జాతులు కావచ్చు, ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళకి సంబంధించి పనులు అప్పచెప్తే కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది లేదు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతిలో చాలా మంది చాలా పనులు చేస్తారు. ఒకటండి, ఇప్పుడు ఇక్కడ అసలు మీరు ఎక్కడికైనా వర్క్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నుంచి వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు, బెంగాల్ బీహార్ నుంచి చేసేవాళ్ళే 75%. ఎందుకని మన వాళ్ళు పని చేయలేకపోతున్నారు అని అంటే వాళ్ళ ఏర్పాటు వాళ్ళకి చేశారు. ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకెళ్ళి మనం కనుక వర్క్ చేయించుకోగలిగితే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పి మనస్ఫూర్తిగా మనం చెప్పుకోగలుగుతాం. లోకేష్ గారితో ఏంటి మీకు ఎలాంటి పరిచయం ఉంది? ఆయనతో రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటారు, జస్ట్ ఫొటోస్ వరకే అవకాశం ఉంటుందా మీకు? యాక్చువల్గా నేను ఆయనతో నాకు పరిచయం లేకపోయినప్పటికీ ఎయిర్పోర్ట్లో ఆయనతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాను. అట్లా ఆయనతో నా పరిచయం ఆయన కళ్ళల్లో పడేటట్టుగా నా పరిచయం ఏర్పడింది. ఎప్పుడు జరిగింది పరిచయం అసలు? మామూలుగా ఒక 1.5 year అవుతుంది. రెగ్యులర్గా ఆయన వెళ్ళి నేనేదో కలిసి ఆయనతో ఏమీ నేను పని చేయించుకున్న దాఖలాలే, అంత పనులు కూడా నాకేమి ఉండవు. ఎందుకంటే నేను ఒక పదవిని ఆశించే వ్యక్తిని కాదు. నా పదవిని వాళ్ళు గుర్తించి నాకేదన్నా ఇస్తే నేను తీసుకునేవాడిని తప్పితే నేను ఎప్పుడు లోకేష్ గారితో కూర్చోవాలి, నాకు ఒక పదవి ఇవ్వాలి, నేను ఏదో ఒక ఈ పదవిలో ఉండాలనే ఆలోచన నాకైతే లేదు సార్. ఎందుకంటే నా మనుషులతో నేను గడపాలి, నా మనుషులతో నేను ఉండాలి. మీరు ఎంత చెప్పారు, నాకు ఎక్కువ చారిటీలు ఎంత నేను సంతోషపడతానో నా సొంత సభ్యులతో సొంత మనుషులతో గడిపితే అంత ఆనందమా? పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. మీ స్వంత ఇంటి కల నిజం చేయడానికి 25 సంవత్సరాల అనుభవం కలిగిన పొన్నూరు రిలయన్స్ స్టోర్స్ బిల్డింగ్ అధినేత ఆధ్వర్యంలో ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం, CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. లోకేష్ గారితో ఎట్లాంటి సంభాషణలు జరుగుతూ ఉంటాయి? బేసిక్ లోకేష్ గారు నేను వర్క్స్ ఏమైనా చూపించారా? మీ వర్క్స్ అన్నీ తెలుసు ఆయనకి, A to Z ఆయనకి తెలుసు. మొన్న కూడా నాకు ప్రశంసా పత్రం పంపించారు, మీరు బాగా వర్క్ చేస్తున్నారు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మొన్న ఆయన అఫీషియల్గా లెటర్ పంపించారు. లెటర్ మీడియాలో కూడా పోస్ట్ అయింది. కానీ ఒకటి, నేను ఆయన మీకు ఏం కావాలని అడిగితే నా పదవి కంటే కూడా నియోజకవర్గంలో లేదంటే రాష్ట్రంలో పేద ప్రజలకు ఏం కావాలో అది చేసి పెట్టండి సార్ అని అనుకుంటాను. నేను మొట్టమొదటిసారి ప్రభుత్వం రాగానే అందరూ ఆఫీసర్స్ని కలుపుతారు, అధికార పక్ష నాయకులు అందరూ ఆఫీసర్స్ని కలుస్తారు. నేను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని కలిశాను. కలిసిన తర్వాత వాళ్ళు నాతో చాలా హ్యాపీగా మాట్లాడారు. సార్ ఇంకేంటి సార్, ఎలా చేద్దాం సార్ ఏంటన్నారు. నేను ఫస్ట్ నా మనసులో నేను అడిగింది, సార్ గంజా ఉంది, గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో గంజా విచ్చలవిడిగా ఉంది, నాకు గంజా ఉండకూడదు సార్ అని అడిగాను. చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడరు తన పర్సనల్ కోరికలు కోరుకుంటాడు ఆ డిపార్ట్మెంట్ లో. నేను నా పర్సనల్ కోరుకోవాలా, గంజా ఉండకూడదని నేను ఇప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్స్ ని కలిస్తే, సార్ గంజా తగ్గిపోయింది సార్, ఇంకెక్కడ ఉందేమో చూడండి సార్, గంజా రానికూడదు. ఒకటి, మనం పొలిటికల్ గా ముందుకొచ్చాం, మనం పొలిటికల్ లీడర్స్ గా ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నాం. ఇవాళ అధికారుల నుంచి మనం పని చేయించుకునే కెపాసిటీలో ఉన్నాం. అధికారుల నుంచి పని చేయించుకునేటప్పుడు మనం ఈ సమాజానికి ఏది ఉపయోగపడుతుందో అది చెయ్యాలి. మన గంజా అనేది నేను ఎందుకు వద్దంటానంటే, ఇవాళ గంజా రోడ్డు మీద ఉంది, రేపొద్దున నీ ఇంట్లో నీ పిల్లల దగ్గరకు వస్తే నీ పరిస్థితి ఏంటి అనేది కూడా నువ్వు ఆలోచించుకోవాలి. నేను పోలీస్ అధికారులకు కూడా అదే చెప్తాను, మీకు పిల్లలు ఉంటారు, రేపొద్దున అదే గంజా మీ దగ్గరకు వస్తే మన పరిస్థితి ఏంటి? ఇవాళ మన తెలంగాణ ఒక లీడర్ని చూసాం, మంచి స్థాయి, చాలా కష్టపడ్డాడు, బీజేపీలో చాలా కష్టపడ్డాడు. కానీ తన కుమారుడు చేసిన వ్యవహారం మూలంగా ఈ రోజున
నష్టపోయాడు. అట్లాగే మనం కూడా పొలిటికల్ లీడర్స్గా ఉన్నప్పుడు ఈ సమాజానికి ఏది ఉపయోగపడుతుంది, ఈ సమాజాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి చెడు వ్యవస్థ మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే అది స్వార్థంగానే ఆలోచించాలి, సమాజం గురించి ఆలోచించాలి.